హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చిన్నపిల్లలకి అంటే 6-12 మంత్స్ ఉన్న బేబీస్కి బ్రేక్‌ఫాస్ట్‌గా కానీ, లంచ్‌గా కానీ, డిన్నర్‌గా కానీ ఈ రెసిపీని మీరు డేలో ఒకసారైనా ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇది చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నెని తీసుకుని ఒక స్పూన్ ఓట్స్ పౌడర్‌ని వేసుకోండి. ఓట్స్ పౌడర్ కానీ, ఓట్స్ కానీ వేసుకోవచ్చు. నేనిక్కడ ఒక స్పూన్ ఓట్స్ వేసుకున్నాను. అలాగే ఒక స్పూన్ నట్స్ పౌడర్‌ని వేసుకున్నాను. దీంట్లో ఒక చిన్న గ్లాసు వాటర్‌ని పోసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టాలి. సిమ్‌లో పెట్టుకోవాలండి. ఇది ఉడుకుతుండగా మనం ఇంకొక గ్లాస్ తీసుకొని ఒక స్పూన్ రాగి పౌడర్ వేసుకోవాలి. ఒక స్పూన్ బెల్లం పౌడర్‌ని వేసుకున్నాను. దీన్ని ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని దీన్ని మనం ఓట్స్ మిశ్రమంలో మిక్స్ చేసుకోవాలి. ఇది కొద్దిగా ఉడికింది కదండీ! ఇప్పుడు మనం దీన్ని యాడ్ చేసుకుందాం. దీన్ని కూడా మనం స్పూన్‌తో తిప్పుకుంటూ 5 మినిట్స్ పాటు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మరి కాస్త దగ్గర పడుతుందండి. ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు మనం పిల్లలకి తినిపించొచ్చు. పిల్లలకి మనం హెల్తీ ఫుడ్ అలవాటు చేస్తే హెల్తీ ఫుడ్ తింటారు. జంక్ ఫుడ్ అలవాటు చేస్తే జంక్ ఫుడ్ తింటారు. సో, మీరు మీ పిల్లలకి హెల్తీ ఫుడ్ అలవాటు చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.